బ్యాక్ టు న్యూస్. కనకదాస జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పర్యటించనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే అమిలినేని కలెక్టర్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మంత్రి పర్యటనకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మంత్రి నారా లోకేష్ ఈ నెల 7న కళ్యాణదుర్గం చేరుకుని 8న కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఒక నెల రోజులు అంటే ఈ అక్టోబర్ 7వ తారీఖు నుంచి ఈ నవంబర్ 7వ తారీఖు వరకు కూడా వాల్మీకి జయంతి ప్రతి చోట జరుపుకుంటున్నారు. అంటే ఎంతో గొప్ప మహానుభావుడు కాబట్టి వాల్మీకి మనందరూ కూడా మహానుభావుడు కాబట్టి జరుపుకుంటున్నారు. అలాగే కనకదాసు జయంతి ఈ నెల 8వ తారీఖు ప్రారంభమవుతుంది. ఆ కనకదాసు జయంతి సందర్భంగా ఎవరైతే మన రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు, యువ నాయకుడు ఉన్నారో నారా లోకేష్ బాబు గారు కళ్యాణదుర్గ ప్రాంతానికి రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఎన్నో రకాలుగా ఆదరించిన ప్రాంతంగా కళ్యాణదుర్గానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను గమనించి అడిగిన వెంటనే తక్షణం కళ్యాణదుర్గంలో కనకదాసు జయంతి నిర్వహిస్తున్నామంటే ఏమీ కూడా ఆలోచన చేయకుండా నేను వస్తున్నాను అని చెప్పడం, చక్కచక్క ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోవడం ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్లో చాలా బిజీ షెడ్యూల్. మొన్ననే చూసాం 1,37,000 కోట్లతో గూగుల్ సంస్థను కూడా తీసుకొచ్చాడు. అంటే ప్రపంచ స్థాయి సంస్థని తీసుకొచ్చి మన విశాఖపట్నంలో పెట్టాడంటే ఆ ఘనత లోకేష్ బాబు గారితో అని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ రోజు మన కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి నారా లోకేష్ బాబు గారికి నీరాజనం బట్టి రోజు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ రాష్ట్రం అంతా కూడా మన వైపు చూసేటట్టు చేయాల్సిందిగా మనం కళ్యాణదుర్గ